నాసికావివర నిస్సర నిబిడ నిశ్వాస నిగర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ విధాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురుచిరోదగ్ర మహాభ్రూలత బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన మటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాడమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ ముహోర్ధ్వకన్నుండును మంథదండాడమాన మందర వసుంధరాధార పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశికల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాకర్వ శిశిర కిరణ మడూఖ గౌర తనూరుహుండును జగర్జానినుత నిర్దలిత కుముద సుప్రతీక వామన ఐదావన సార్వభౌమ ప్రముఖ దిక్ ఇభరాజ కర్ణకోటరుండును ధవళధరాధర దీర్ఘ దురవలోకనీడ దేహుండును దేహప్రభాపటల నిర్మథ్యమాన పరిబంధిడాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీరమాన కరుణావీర రథసంయుతుండును మహాప్రభావండును నైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించన్ కనుంగుని అన్నారు. నరమూర్తి కాదు కేవల హరిమూర్తిడు కాదు మానవాకారమున్ కేసరి ఆకారమునున్నది హరి మాయార్చితముగు యథార్థమున్ చూడ. ఓహో ఏమి ఈ నృసింహాకృతి బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేస్తున్నదా అన్నది. వాయువు సప్తవాయువులు ఉంటాయట ఈ ప్రళయం వచ్చేటప్పుడు. ఆ వాయువులన్నీ ఈయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నట్టున్నాయి. గజములన్నీ హడలిపోయాయి. అంత భయంకరాకారుండై ఆవిర్భవిస్తే హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు, ఇతడు నరుడు కాదు హరి కాదు, ఈ విధంగా ఆవిర్భవించాడేంట్రా అని ఒక్కసారి భయపడ్డాట. హరి మాడిచే ఉన్నట్టుగా ఉన్నదే అన్నాడు. తెంపున బాలుండు ఆడిన సుధీరిత సర్వగతత్వమున్ ప్రతిష్ఠింపందలచి అన్నారు. నరసింహమూర్తి ఇంత ఘోరంగా భయంకరంగా స్తంభం నుండి ఎందుకు ఉద్భవించాడంటే చెప్తున్నాడు. తెంపుతో బాలుడు ఆడాడు కదా ఒక మాట, అంతటా ఉంటాడు చూడరా హరి అన్నాడు కదా, ఆ మాటను ప్రతిష్ఠింపదలచి అది నిజం చేయదలిచిన వాడై నరసింహ శరీరమున్ దాల్చి నరసింహాకృతిని దాల్చి చక్రి శిక్షింపగా వచ్చినాడు. హిరణ్యకశిపుడు భావిస్తున్నాడు నన్ను ఖచ్చితంగా శిక్షించడానికే వచ్చాడేనా, హరిచే మృతియంచున్ తలంతునైనా ఈరోజు హరి చేతిలో నేను చచ్చిపోవడం నిజమే అయితే సొంపును బెంపును అందరూ చూడంచరింతు హరింతు శత్రువున్నన్నాడు. అయినా వెనకడుగు వేసేదే లేదయ్యా, శూలాన్ని బట్టి నరసింహుడిపైకే నేను ఉరుగుతానని నిశ్చయం చేసుకున్నాడు.